గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో మనకి ఇప్పుడు వచ్చేసి ఒక 4-5 మనకి కంపెనీస్ గురించి వాటి అనాలిసిస్ చేద్దాము. సో Q4 రిజల్ట్స్ వచ్చినాయి. Q4 రిజల్ట్స్తో పాటు అవి ఎలా మూమెంటం ఉండొచ్చు ఏందనేది మన చార్ట్స్ ద్వారా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ముందుగా మనం ఇది టెక్ మహేంద్ర చూస్తున్నామండి. టెక్ మహేంద్ర వచ్చేసి రీసెంట్గా మనకి 10% అప్పర్ సర్క్యూట్తో ట్రేడ్ అయింది మొన్న. ఎందుకంటే ఈవెన్ అది వచ్చేసి మనకి Q4 నెంబర్స్ అనేవి సరిగ్గా లేకపోయినా వచ్చి మనకి ఆ విధంగా ట్రేడ్ అవ్వడానికి కారణం CEO ఎవరైతే ఉన్నారో దాని గ్రోత్ స్ట్రాటజీ అనేది బాగా ప్రొజెక్షన్ బాగా ఇచ్చారన్నట్లుగా ఉంటుంది. సో ఫుల్లీ ఆప్టిమిస్టిక్ అన్నట్లుగా అతను చెప్తున్నారు. సో ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ఆప్టిమిస్టిక్ దిస్ థింగ్ మనకి ఈ విధంగా మనకి మూమెంటం ఉండొచ్చా, సో ఉంటే అది సస్టైన్ అయిద్దా లేదా అనేది మన చార్ట్స్ ద్వారా ఒకసారి చూద్దాము. ఓకే, సో మనకు వచ్చేసి రిజల్ట్స్ అయితే అంత పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కాదండి, జస్ట్ ప్రొజెక్షన్ వల్ల అది పెంచారంట. సో నేనైతే అది అంత పాజిటివ్ సెంటిమెంట్ ఎంతవరకు క్యారీ చేసేదని మన చార్ట్స్ ద్వారా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి HCL టెక్ వచ్చేసి మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 3995 CR అన్నట్లుగా ఇస్తున్నారు, మిసెస్ ఎస్టిమేట్స్ అన్నట్లుగా ఇస్తున్నారు. సో ఇప్పుడైతే మనకి ఎస్టిమేట్స్ అనేవి మనకి మీట్ అవ్వవు, ఆటోమేటిక్గా ఆ యొక్క స్టాక్లో మనకి కరెక్షన్ అయితే ఉంటుందండి. ఓకే, ఆ యొక్క స్టాక్లో కరెక్షన్ అయితే ఉంటుంది. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్లయితే జస్ట్ హయ్యర్ బై 0.35% వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ క్వార్టర్తో పోలిస్తే జస్ట్ 0.35% అన్నట్లుగానే ఇస్తున్నారు. ఇట్ వాజ్ లోవర్ దాన్ స్ట్రీట్ ఎస్టిమేట్స్ ఆఫ్ 4080 CR. ఓకే, మనకి ఏంటంటే 3995 వచ్చింది, కాకపోతే 4080 CR రావాలి. సో ఎస్టిమేట్స్ అయితే మిస్ అయింది. దీనివల్ల HCL టెక్ యొక్క మూమెంటం ఎలా ఉంటుంది అనేది మనం చార్ట్స్ ద్వారా చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి హెవీ వెయిట్ అండి, బజాజ్ ఫిన్సర్వ్. మనకు ఆల్రెడీ బజాజ్ ఫైనాన్స్లో నియర్ అబౌట్ 10% కరెక్షన్ అయితే కనిపించింది. సో ఈవెన్ సేమ్ యాజ్ బజాజ్ ఫిన్సర్వ్లో కూడా ఈవెన్ 20% ఇరాన్ ఇయర్ ఇచ్చినా కానీ దీని మూమెంటం ఎలా ఉండొచ్చు మన చార్ట్స్ ద్వారా చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి మేజర్గా మనం చూసినట్లయితే రిపోర్టెడ్ 20% ఇరాన్ ఇయర్ జంప్ ఇన్ మార్చ్ క్వార్టర్, consolidated net profit. Okay, 2011 CR as against 1769 CR reported in year ago period అన్నట్లు ఇస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ టోటల్ ఇన్కమ్ ఫర్ ద మార్చ్ క్వార్టర్ వచ్చేసి 32,042 CR నుంచి 32,042 CR ఉంది. వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి 23,625 నియర్ అబౌట్ 36% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రిమెంట్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో బజాజ్ ఫిన్సర్వ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి SBI లైఫ్ వచ్చేసి అంత రిజల్ట్స్ అయితే అంత ఆశాజనకంగా లేవండి, ఓన్లీ 4% ఇయర్ ఆన్ ఇయర్ ఇచ్చారు. సో దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, దీని యొక్క ఇంపాక్ట్ మనకి ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మన చార్ట్స్ ద్వారా చూద్దాము. ఈ 5 కంపెనీస్ మనం ఒకసారి చూద్దామండి. మేజర్గా HCL టెక్ కానివ్వండి, నాకు SBI లైఫ్ అంత రిజల్ట్స్ అయితే నాకు అంత ఇంపాక్ట్గా అయితే అనిపించట్లేదు. మనం ఇక్కడ ఈవెన్ చార్ట్స్ ద్వారా చూసినట్లయితే మోర్ అబౌట్, సో మనం డే క్యాండిల్ వెళ్దాము, డే చార్ట్ వెళ్దాము. సో మనకు ఆల్రెడీ బాగా కరెక్షన్ 1, 2, 3, 4 బాగా హై కరెక్షన్ అయితే జరిగింది. సమ్ 1570 నుంచి నియర్ అబౌట్ 1415 దాకా కరెక్షన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి 1350 లెవెల్స్ దాకా కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, SBI లైఫ్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి HCL టెక్ వచ్చేసి మనకి నియర్ అబౌట్ మనకి మేజర్, ఒకవేళ మీరు దీనిలో నేనైతే ఇది కూడా సెల్లింగ్ సైడే ఉంటున్నాను. నియర్ అబౌట్ ఫస్ట్ వచ్చేసి 1418 టార్గెట్గా పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నాకు 1418గా టార్గెట్ పెడుతున్నాను. తర్వాత వచ్చేసి నాకు 1300 టార్గెట్గా ఇది HCL టెక్ చూస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనం బజాజ్ ఫైనాన్స్ అండి, ఇవి హెవీ వెయిట్ వచ్చేసి మనకి లైక్ ఇది వచ్చేసి మనకి బజాజ్ ఫైనాన్స్లో నియర్ అబౌట్ 10% కరెక్షన్ వచ్చింది. కాబట్టి మనకి బజాజ్ ఫిన్సర్వ్లో కూడా మన కరెక్షన్ రావడం జరిగింది. కాబట్టి నాకు బజాజ్ ఫిన్సర్వ్ అనేది రిజల్ట్స్ ప్రకారం అయితే కొంచెం మనకి పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ చేస్తుంది అన్నట్లుగా నాకు అనిపిస్తుంది బజాజ్ ఫిన్సర్వ్. సో ఇది ఒకసారి మనం 15 మినిట్స్ క్యాండిల్ చూద్దాము. ఎందుకంటే బజాజ్ ఫిన్సర్వ్ వచ్చేసి మనకి మూమెంటం అనేది ఇవి హెవీ వెయిట్ కాబట్టి ఇందులో కొంతమంది మన యొక్క ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబర్స్ కొంతమంది హోల్డ్ చేస్తున్నారు. సో మేజర్గా ఒకవేళ నేను ఇది ట్రేడ్ చేయాలంటే మాత్రం నాకు ABC ప్యాటర్న్ ప్రకారం నాకు ఇది 1610 అబోవ్ నేను బయింగ్కి వెళ్తాను. 1595 టార్గెట్ స్టాప్ లాస్ పెడుతున్నాను.
1595. సో రేపు ఒకవేళ బజాజ్ ఫిన్సర్వ్ ట్రేడ్ చేయాలనుకుంటే 1595 టార్గెట్ పెడుతున్నాను. 1610 అనేది ఎంట్రీ పాయింట్ పెట్టుకుంటున్నాను. నాకైతే ఇందులో మంచి టార్గెట్ అయితే కనపడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. నాకు మంచి టార్గెట్ అయితే కనబడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది బజాజ్ ఫిన్సర్వ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్ చూద్దాము. బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి ఎవరైతే స్టాక్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు అంత ప్యానిక్ అవ్వాల్సిన పని లేదండి. కాకపోతే మనకి ఏంటంటే బాగా కరెక్షన్ అయితే నియర్ అబౌట్ 600 రూపీస్ దాకా మనకి పడిపోయింది. సో ఇది ఇంకా పడవచ్చా లేదా అనేది మన చార్ట్స్ ద్వారా చూద్దాము. మోస్ట్లీ ఏంటంటే మనకి Q4 రిజల్ట్స్ కొంత క్యారీ చేసింది, బాగా నెగిటివ్ అనేది క్యారీ చేసింది. సేమ్ ఇదే మనకి నెగిటివిటీ అనేది క్యారీ అయితే మాత్రం దీని నియర్ అబౌట్ 6200 దాకా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి 6200 దాకా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో అది మీరు ఒకసారి గమనించండి. నెక్స్ట్ వచ్చేసి టెక్ మహీంద్రా జస్ట్ మనకి ఒక ప్రొజెక్షన్ వల్ల పాజిటివ్ ప్రొజెక్షన్ ఉంటుంది అన్నట్లుగా దానివల్లే మనకి ఇది వచ్చింది. కానీ Q4 నెంబర్స్ అయితే మంచిగా అయితే రిజల్ట్స్ అయితే లేవు. సో అందువల్ల ఏంటంటే నేను ఇదైతే సస్టైన్ అయితే అవ్వకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ప్రొజెక్షన్ స్ట్రాటజీ వల్లే మనకి ఈ విధంగా హైక్ అనేది పెంచడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా మనకి ఫైనాన్షియల్స్ కానీ ఫండమెంటల్స్ కానీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనము అది పాజిటివ్ మూమెంటం వెళ్ళటం అనేది చూస్తాము. జస్ట్ న్యూస్ బేస్ కాబట్టి ఇదంతా సస్టైన్ అవ్వకపోవచ్చు. సో దీనిలో అయితే కొంత రేంజ్లో అయితే ఇదైతే ట్రేడ్ అవుతుందండి. ఇది ఏదైతే మనకి మొన్న నియర్ అబౌట్ 10% పెరిగిందో సో ఈ రేంజ్లోనే మనకి మూమెంటం అయితే ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ ప్రస్తుతం అయితే నేను దీన్ని ఎలాంటి బయింగ్ అయితే ప్రస్తుతం అయితే మీకు సజెస్ట్ చేయడం లేదు టెక్ మహీంద్రాలో. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.